రెండవది రౌద్రచింత, దీనికి పూర్తి వ్యతిరేకం. నాకు రావలసిన డబ్బు వాడి వల్లే పోయింది, నా ఐశ్వర్యం వాడి వల్ల భ్రంశమైంది, నా సుఖ సంతోషాలని వాడు తీసేశాడు. అప్పుడు కూడా మనసు దాన్నే పట్టుకుంటుంది, వాడి గురించే ఆలోచిస్తుంది. అది రౌద్రచింత. ఇప్పుడు బాగా దాన్ని పట్టుకోవడం వల్ల ఏమవుతాడంటే చచ్చిపోయే ముందు కూడా మనసుకి అలవాటు అయిపోయి అదే ఆలోచించడం, వాడి గురించే ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. రౌద్రచింత అయి వాణ్ణి పాడు చేయడానికి ఎడతాడు. పావుగానో తేలుగానో జెర్రిగానో వాణ్ణే కరవడానికి ఎడతాడు. వెళ్ళి వాణ్ణి చంపడానికి కూర్చుంటాడు అక్కడ. రౌద్రచింత. అప్పుడు తిరియక్కైపోతాడు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెన్నుపాము ఇలా నిలువుగా పెరగదిహ, వెన్నుపాము అడ్డంగా పెరిగే ప్రాణి అయిపోతాడు. అడ్డంగా పెరిగేవేవి ఇక బుద్ధితో కర్మ చెయ్యలేవు. అదే గుర్తు. తిరియక్కంటే వెన్నుపాము అడ్డంగా వచ్చిందంటే ఇక బుద్ధి లేదు అని. అప్పుడు తిరియక్కుగా వెళ్ళి రౌద్రచింత చేత ఎవరి మీద శత్రుత్వం పెట్టుకున్నాడో అక్కడ కూర్చుంటాడు. మూడవ